హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం. టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడబోయే ఒక అద్భుతమైన విషయాన్ని నేను చదువుతున్నాను, వినండి. 107వ కీర్తన 30వ చరణంలో ఇలా రాయబడి ఉంది: అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి, వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. విన్నారా ప్రియ దైవజనమా? మన జీవిత నావ సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా ఒక భయంకరమైనటువంటి శ్రమలు లాంటి అలలు మన నావను కొడుతూ ఉంటాయి. ఈ సముద్ర ప్రయాణంలో మన నావ అతలాకుతలమైపోతూ ఉంటుంది. అటు ఇటు మనం వెళ్ళవలసిన గమ్యానికి వెళ్ళకుండా ఈ శ్రమలు ఏం చేస్తాయంటే ఇంకెటో నడిపిస్తూ ఉంటాయి. కానీ ఈ ఉదయం దేవునితో మాట్లాడుతున్నాడు, భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వాక్యం ఇలా సెలవిస్తుంది: ఆ అలలు నిమ్మలమవుట వారు చూచి సంతోషించిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిమ్మలమైనవని వారు సంతోషించిరి. చూడండి, ఎగసిపడిన అలలు, ఎగసిపడిన శ్రమలు, ఎగసిపడిన శత్రువులు నిమ్మలమైపోతారు యేసు నామములో. నేను ఆజ్ఞాపిస్తున్నాను, నీ జీవితంలో చెలరేగిపోతున్న ప్రతి సమస్య, నీ జీవితంలో చెలరేగిపోతున్న ప్రతి శత్రువు ఇన్ జీసస్ నేమ్, యేసు నామములో వారు నిమ్మలమైపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట ఏం తెలియజేస్తుంది? నీ నావ నీవు కోరుకున్న రేవునకు ఆయన చేర్చును. నీ నావను నడిపేది ఎవరు? ఇంతకీ ఎవరు? నువ్వు చెప్తున్నావా? దేవుడేగా. మనం కాదు మన నావను నడిపేది, దేవుడు. అర్థమైందా? ఖచ్చితంగా నీవు నేను కోరుకున్న రేవుకి ఆయన చేరుస్తాడు. ఆశించిన ఆశయాలకి ఆయన చేరుస్తాడు. ఆలోచించిన ఆలోచనలకి ఆయన చేరుస్తాడు. ఊహించిన గమ్యాలకి ఆయన చేరుస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకంటే మన డ్రైవర్ ఎవరో తెలుసా అండి? నాజరుడైన యేసుక్రీస్తు ప్రభు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు? అమ్మో, నా నావు మధ్యలో ఆగిపోద్దేమో, మునిగిపోద్దేమో, పగిలిపోద్దేమో. అర్థమైందా? నువ్వేమీ టెన్షన్ తీసుకోవసరం లేదు. మన నావ డ్రైవరు యేసు ప్రభువే. మన నావును నడిపే నాయకుడు యేసు ప్రభువే. అర్థమైందా? ఎన్ని అలలు నీ జీవితంలో లేగనివ్వండి, అవి నిమ్మలమైపోతాయి. చక్కగా యేసు ప్రభు వారు చక్కగా డ్రైవింగ్ చేసుకుంటా మన మీద ఉండి, పరిశుద్ధాత్ముడు మన మీద ఉండి చక్కగా డ్రైవింగ్ చేసుకుంటా నువ్వు కోరిన, నువ్వు ఆశించిన, నువ్వు కలలగనిన రేవుకు ప్రభు చేరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒడ్డుకు చేరబోతున్నాం. ఈ ఉదయం దేవుడు అదే మాట్లాడుతున్నాడు. నడిపేది నేను, నడిచేది మీరు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మన పక్షాన ఆయన ఉన్నాడు. మనకు భయమేమీ లేదు. మనకు విరోధి ఎవడు? మన పక్షమున దేవుడు ఉండగా మనకి విరోధి ఎవరు? మనల్ని నడిపించువాడు ఆయన గనక మనం మనుషుల చేత నడవట్లేదండి. ఖచ్చితంగా మనం రేవుకు చేరబోతా ఉన్నాం. ఎక్కడ ఎట్టి పరిస్థితిలో ఆగిపోం. హల్లెలూయా. దేవుడే రేవుకు చేర్చబోతున్నాడు. కామెంట్ చేయండి. నా దేవుడు నా నావ నాయకుడు, డ్రైవర్. నా నావకి డ్రైవర్ యేసు ప్రభు. ఆయన నన్ను నేను కోరిన రేవుకు చేర్చబోతున్నాడు. యేసు ప్రభు వారు నా మీద ఉండి డ్రైవింగ్ చేసుకుంటా నేను కోరిన రేవుకు నన్ను చేర్చబోతున్నాడు. కామెంట్ చేయండి. నీవు కోరిన రేవుకి యేసు ప్రభు వారు డ్రైవింగ్ చేసుకుంటే నేను చేర్చబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయం మీ శక్తివంతమైనటువంటి ఉపదేశమునకై నేను స్తుతిస్తున్నాను. ఇదిగో అయా ప్రభ, నిమ్మలమైనవని వారు గ్రహించి, వారు చూచి, వారు సంతోషించారు. అయా, నీవు మా నావని కోరిన రేవుకు చేరుస్తున్నావని మాట్లాడారు. నీకు స్తోత్రం. మా జీవితంలో ఎగసి పడుతున్న ప్రతి సమస్య, ప్రతి శోధన, ప్రతి కన్నీరు నిమ్మలము చేయబోతా ఉన్నాం. మా నావ డ్రైవర్ మీరై, మీరు మమ్మల్ని కోరిన, కలలగనిన, ఆశించిన
రేవుకు చేర్చబోతున్నందుకు నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తున్నా. ఈ ఉదయం నీ ప్రజలను ప్రభా అయ్యా మీరు వారిపై ఉండి పరిశుద్ధాత్మ డ్రైవింగ్ చేసుకుంటూ కోరిన రేవుకు చేర్చి గొప్ప సాక్షులుగా వాడుకొనమని, ఈ దినచర్య అంతా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా శుభప్రదంగా చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియ దైవజనమే, ఈ శక్తివంతమైన వాక్కును విని మీరు బలపరచబడి ఉన్నారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, బంధువులకి, స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి ఇప్పుడే లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మేలు వెళ్తుంది. దేవుని దగ్గర నుంచి నీకు కృప వచ్చేసి. ఒక అడ్వర్టైజ్మెంటు, ఈరోజు గుంటూరు వెళ్తున్నాం ప్రార్థనకి. గుంటూరు వెళ్తున్నాను, మీరు ప్రార్థన చేయండి. మా ప్రయాణం అంతా దేవుడు జయకరంగా జరిగించాలని, అక్కడ ఎవరి ఫ్యామిలీలో అయితే ఆ కుటుంబ ప్రార్థన జరగబోతా ఉందో ఆ ఫ్యామిలీని కూడా దేవుడు దీవించాలని మీరు ప్రార్థనలో పెట్టండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.